ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 4-6 వచనాల్లో మనం చూస్తే, అప్పుడు వారు బయల్బెరీతు గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చి అతనికి ఇయ్యగా, వాటితో అబీమెలెకు అల్లజనమును కూలికి పెట్టుకును, వారు అతని వశమున ఉండిరి అని మనం చూస్తున్నాం. అబీమెలెకు తల్లి సహోదరుల యొద్దకు వెళ్ళి, నేను మీ తల్లి కుటుంబీకుడను కాబట్టి నేను మిమ్మల్ని ఏలుట మంచిది అని వారికి చెప్పినప్పుడు, వారి మనసు వారి హృదయం అబీమెలెకు తట్టు తిప్పుకుని అతనిని రాజుగా నియమించుకున్నారు. అయితే ఈయన చేసిన పని, యెరుబ్బయలు లేకపోతే గిద్యోను కుమారులైన 70 మందిని ఒఫ్రాలో తీసుకుని వచ్చి ఒక రాతి మీద వారిని అందరినీ చంపివేసినట్లుగా చూస్తున్నాం. అయితే చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అట్టి దౌర్భాగ్యపు పని చేసిన వారిని రాజుగా ఎంచుకున్నారు.